లేదు, గతంలో మనం బాగా కొంత చేసినాము, ఈ మిగిలిన పెండింగ్ ఉన్నవన్నీ చేయాలి. విభజన చట్టం అనే పదం వాడడానికి కూడా ముగ్గురు సిద్ధపల్ల. నరేంద్ర మోడీ గారు సిద్ధపల్ల, పవన్ కళ్యాణ్ గారు సిద్ధపల్ల, చంద్రబాబు నాయుడు గారు సిద్ధపల్ల. విభజన చట్టమే కదా మనకు కీలకం. విభజన చట్టంలో ఇంకా రైల్వే జోన్ సమస్య ఉంది, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య ఉంది, పోలవరం సమస్య ఉంది. ఏమీ చేయలేదు అన్నాం. గందరగోళం అయితే ఉంది కదా. అవి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజీ సమస్య ఉంది, రాజధానికి సంబంధించిన అంశాలనే కొన్ని తప్పులు ఎట్లనే ఉన్నాయి. కానీ ఇవేవి కూడా మాట్లాడి జగన్ గారు సరిగ్గా చేయలేదు, మీరు సహకరించండి, మాకు న్యాయం చేయండి అనే పదం చంద్రబాబు నాయుడు గారి నుంచి అడగలేదు, పవన్ కళ్యాణ్ గారి నుంచి అడగలేదు. ఇంకా హామీ ఇచ్చేనట్టు హామీ ఇస్తాడు. ఇట్లాంటి చూసుకున్నప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు అనే దానికి ఒక రీజన్ కనపడట్లేదు. ఆ ప్రథమ సభ ఇంకా నరేంద్ర మోడీ గారు వస్తారో మనకు తెలియదు. ఫస్ట్ సభలోనే ఈ వీక్నెస్ మనకు కనిపిస్తుంది. ఉల్టా స్టేట్మెంట్లు. వీళ్ళిద్దరేమో శర్మిలా గారిని జగన్ గారు అన్యాయం చేశారంటారు, ఆయనేమో ఇద్దరు కలిసి రాజకీయాలు చేస్తున్నారు అంటాడు. కలిసి రాజకీయం చేసే వాళ్ళు కలిసి కదా ఉంటారు, అన్యాయం అడి చేస్తాడు. ఉల్టా స్టేట్మెంట్లు కదా ఇవన్నీ మనకు గందరగోళానికి కారిస్తుంది. మొత్తం ఈ పొత్తు సరైన స్థితిలో ఇంకా 4 రోజులు ఉందనుకుంటే అది లేట్ అయ్యేసరికి ఇంకా మరింత ప్రాబ్లమేటిక్ గా తయారవుతుంది. ఈ పొత్తు కానీ కంక్లూడ్ చేసుకోకపోతే మాత్రం త్వరగా ఖచ్చితంగా అది బలం కన్నా ఆ పార్టీని వీక్ చేయడం 3 పార్టీలకు ఒక ముందరకాల బంధంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. రైట్. శ్రీధర్ గారు ఏమనుకుంటున్నారు? ఈ పరిణామాలు మీకు సంతోషం ఇస్తున్నాయా, భయమేస్తుందా? సాయి గారు, మాకు సంతోషమా భయమా అనేది కాదు, కానీ మేము ఫస్ట్ నుంచి కూడా వీళ్ళందరూ కలిసి పోటీ చేయాలని జగన్ గారు 1.5 year 2 years నుంచి చెప్తున్నారు. వీళ్ళందరూ కలిసే ఉన్నారు, ఎప్పుడు విడిపోలా. ప్రజల్ని మోసం చేయటానికి విడిపోయినట్టు నటించారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రజల్ని మళ్ళీ మోసం చేయటానికే కలిసినట్టు నటిస్తున్నారు. ఇప్పుడు రాపా సత్యనారాయణ గారు మాట్లాడుతా సుజనా చౌదరి గారు నిన్నగాక మొన్న వచ్చారు అని చెప్తున్నారు. సరే, నిన్నగాక మొన్న వచ్చినప్పుడు ఆ వచ్చిన రోజులు ఖండించి ఉండాలి కదా. ఆ 3 ఎంపీలు 4 ఎంపీలు వచ్చిన రోజున వీళ్ళు తెలుగుదేశం కోసం పనిచేస్తారు, మన కోసం పనిచేయరు అని చెప్పి ఏ రోజు చెప్పలేదు వాళ్ళు. అలాగే ఈ పరిస్థితి ఏంటంటే అండి, వీళ్ళ పరిస్థితి ఎవరెక్కడ పోటీ చేయాలి అనేది, బీజేపీ క్యాండిడేట్స్ ఎవరెక్కడ పోటీ చేయాలనేది తెలుగుదేశం చంద్రబాబు నిర్ణయిస్తారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోటీ చేయాలంటే అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కోఆపరేట్ చేస్తే అదే సరే నుంచోండి నేను సిగ్నల్ ఇస్తున్నానంటే గాని పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి అక్కడ నుంచోలేని పరిస్థితి, ఏది సీట్ కేటాయించిన తర్వాత కూడా. అలాగే అమిత్ షా గారు ఢిల్లీ నుంచి ఓకే పవన్ కళ్యాణ్ దాదా కాకినాడకి అంటే అప్పుడు కాకినాడకి వేస్తారంట. అంటే వీళ్ళకి ఒక ప్రిన్సిపల్ లేదు, ఒక ఫండమెంటల్ గా ఒక ఆలోచన లేదు, లేదా ఒక మినిమం ఒక ప్రోగ్రామ్, ఏది జనాలకి ఏ విధంగా కన్విన్స్ చేద్దాము, ఓటు ఏ విధంగా అడుగుదాము, లేకపోతే అసలు ప్రజలకు ఏం మంచి చేద్దాము అనే ఒక ఎజెండా లేదు. సో జస్ట్ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అధికారం. ఈ అధికారం కోసం 190 చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఏం చెబుతుంది, మేము ఫ్రీబీస్ కి వ్యతిరేకం, వెల్ఫేర్ స్కీమ్స్ కి వ్యతిరేకం అని చెప్తుంది. కానీ ఎవరితో వచ్చి పెట్టుకుంటున్నారు? చంద్రబాబు నాయుడుతో పెట్టుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు, మీకు ఏది కావాలంటే అది ఫ్రీ, కిలో బంగారం దగ్గర నుంచి బెంజి కార్ల దగ్గర నుంచి ఇల్లు కావాలని అన్ని ఫ్రీ చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, అవసరమైతేనేమో ఆయన ఎవరిని తీసుకొస్తారు, చెగువీర అని చెప్పి ఆయన తీసుకొస్తారు, లేదా కాసేపు అది రాముని తీసుకొస్తారు. సో సందర్భాన్ని బట్టి ఆ క్షణానికి ఆ మాట గడిచిపోతే